మంచు విష్ణుని మనోజ్ మాత్రం కుక్కతోని పోలుస్తూ ఒక ట్విట్టర్ పోస్ట్ కానీ ప్రజెంట్ అయితే ట్విట్టర్ వార్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య అనుకోవచ్చు. అసలు ఎందుకు ఆ విధంగా అనాల్సి వచ్చింది చాలా మంది అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు దీని గురించి. సో మీరు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య అయితే జరగట్లేదు కానీ వార్ వన్ సైడే నడుస్తుంది. మనోజ్ గారు మాత్రం యుద్ధం చేస్తున్నారు. సో ఖచ్చితంగా విష్ణు గారు అసలు దీన్ని పట్టించుకుంటున్నారా, ఆయన రెస్పాండ్ అవుతారా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. ఖచ్చితంగా ఒక రాయి అయితే వేశారు. కృష్ణరాజు గారు బొమ్మ పెట్టి మహాగా భక్త కన్నప్ప అలా అవ్వాలని, అలాగా కృష్ణరాజు గారి లాగా సింహం అవ్వాలని ప్రతి కుక్కకే ఉంటుంది. కానీ అది ఏంటనేది నటన అనేది అందరికి రాదు. అది నువ్వు చేసే ఏదో ప్రాంక్ క్రింజ్ సినిమాలని అందరూ చూస్తారనుకో. మాకు విస్మైత్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి విస్మైత్ అంటే అందరూ ఏంటబ్బా ఏదైనా విస్మయ్ ఫుడ్స్ లాగా ఏదన్నా వీడియోనా అనుకున్నారు. సో కానీ కాదు, విస్మైత్ అంటే విష్ణులోంచి విస్ అని పెట్టి మైథాలజికల్ సినిమా చేస్తానంటే మైత్ కలిపి విస్మైత్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టారనమాట. సో నువ్వు చేసే సినిమాలు ఎవడో చూడరు, ఖచ్చితంగా నువ్వు అంత బడ్జెట్ పెట్టుకుని బొక్క అనే విధంగా ఆయన అయితే రాయడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా అసలు ఆయన ఎందుకు అంత ఇదిలాగా విష్ణు గారికి ఎదురు తిరిగారు, జనాలు కూడా రకరకాలుగా అనుకుంటున్నారు, మీడియా కూడా రకరకాలుగా రాస్తున్నారు. ఆస్తి కోసం అని, అమ్మాయితో ఆయన ఉంటాం నచ్చలేదని చెప్పి, ఫ్యామిలీ గొడవలని, వాళ్ళు ఏదో షాప్ గొడవలని. సో ఇన్ని గొడవలు అయితే నడుస్తున్నాయి. మరి అసలు మంచు మనోజ్ గారి తాపత్రయం ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఆయన విష్ణు గారితోనే ప్రాబ్లమా, మొత్తం మంచు కుటుంబంతో ప్రాబ్లమా? సో మరి ఆ మనోజ్ గారి తల్లి అయిన ఇంట్లో ఆవిడ ఉన్నారు, ఆవిడ మాత్రం ఏం మాట్లాడలేదు. ఆవిడ కూడా విష్ణు గారికే సపోర్ట్గా మాట్లాడుతున్నారు. సో మరి ఎందుకు, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అయితే, ఆ పాలిటిక్స్ అనేది ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. సో మరి ఇంట్లో విషయాలు మనకు అనవసరం. సో బయట మటుకు పబ్లిక్గా అందరికీ తెలిసేలాగా మనోజ్ గారు ట్వీట్ చేయడం, మళ్ళీ అది సరిపోదు అన్నట్టు మళ్ళీ వచ్చి, అరే విష్ణు నువ్వు దమ్ముంటే ఒక్కడవేరా, నీ బాడీ గార్డులు ఇలా ఎంతమంది తెచ్చుకుంటావో తెచ్చుకో, ఇంట్లో వాళ్ళని పక్కన పెట్టి నువ్వు రా స్ట్రైట్గా మన ఇద్దరం తేల్చుకుందాం, నువ్వో నేను తాడోపేడ తేలాలి, ఇది నేను సవాల్ చేస్తున్నా, కరెంట్ తెగ అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు. సో కరెంట్ తెగాలో అలా పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు షాక్ సమానంగా తగులుద్ది, అందులో డైలాగులు ఉంటాయి. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకుని రాలేదురా, సొంతంగా బ్రాండ్ అని చెప్పే విధంగా డైలాగ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా తగిలేటట్టుగా ఆ ఒక హ్యాష్ ట్యాగ్తో ఆయన క్లియరెన్స్ చేయడం జరిగింది. సో మరి సవాల్ అయితే విసిరారు, నువ్వు రారా స్ట్రైట్గా అని చెప్పి, నానొద్దు, అమ్మొద్దు, అక్కొద్దు, ఎవరొద్దు, నువ్వు ఒక్కడే రా, నువ్వు వచ్చినా పర్లా, నీ బాడీ గార్డ్స్తో వచ్చినా పర్లా, వందలుగా అదే 10 మందితో రా అన్నట్టుగా మంచి బాలయ్యబాబు రేంజ్లో డైలాగ్స్ అయితే కొట్టారు అనమాట. సో మరి ఇద్దరు తలబడితే ఎలా ఉంటుందని చూడటానికి, ఒక కోళ్ల పందెం చూడటానికి జనం అంతా రెడీగా ఉన్నారు. సో ఖచ్చితంగా మరి అసలు వాళ్ళిద్దరికి ఏమన్నా జరుగుతుందా, ఎందుకు అంత మంచిగా ఉండే బాండింగ్ అన్నదమ్ముళ్ళు ఆస్తి కోసమే విడిపోయారా, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమా ఏంటి, అసలు ఏంటి అనేది అది ఎవరో ఒకరు చెప్తే బాగుంటుంది. సో ఒక్కొక్కరు ఒక కథ చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాస్తున్నారు, జనాలకైతే ఏమీ అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏం జరిగిందనే కరెక్ట్ మ్యాటర్ ఎవరు చెప్తారని అందరూ ఎదురు చూస్తున్నారు అనమాట. సో మరి మనోజ్ గారి సైడ్ చాలామంది నిలబడుతున్నారు, అటు మోహన్ బాబు గారి సైడ్ చాలా మంది నిలబడుతున్నారు. మరి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన విష్ణు గారు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అసలు ఆయనలో ప్రాబ్లం ఉందా, ఇతనిలో ప్రాబ్లం ఉందా అనేది తెలియాల్సింది.